అసలిది నిజం కాకూడదు. మన పాలపంత విశ్వంలోనే అతి భయంకర ప్రదేశాల్లో ఉండే అవకాశం ఉంది. అదేంటి? దీన్నే వాయిడ్ అంటారు. అసలు వాయిడ్ అంటే ఏంటి? నేచురల్ గా విశ్వం మొత్తం వేటితో నిండి ఉండాలి? గ్రహాలు, స్టార్స్, గ్యాలక్సీస్ లాంటి కాస్మిక్ వస్తువులతోనే కదా. బట్ ఈ వాయిడ్స్ లో ఇలాంటివేవీ కనపడవు. అంతా ఖాళీనే. ఒకవేళ ఈ వాయిడ్స్ లో చిన్నా చితక గ్యాలక్సీస్ ఉన్న విశ్వంలోని మిగిలిన ప్రదేశాలతో పోలిస్తే ఇక్కడ గ్యాలక్సీస్ చాలా తక్కువ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే నీటిలో మొత్తంగా వాటర్ మాలిక్యూల్సే ఉంటాయి. అవి కూడా చాలా దగ్గరగా ఉంటాయి. కానీ ఆ నీటిలో ఒక బబుల్ అంటే బుడగ పుడితే అందులో గాలే కదా ఉండేది. అక్కడక్కడ నీటి చుక్కలు ఉంటాయి. వాయిడ్స్ లో కూడా అంతే. దీని అర్థం మనం చాలా ఒంటరిగా ఉన్నాం అని. మన విశ్వంలో అన్ని గ్యాలక్సీస్ కాన్స్టెంట్ గా ఒకదాని నుండి ఇంకొకటి దూరంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే సైంటిస్టులు ఒక టెక్నిక్ వాడతారు. అదే హబుల్ కాన్స్టెంట్. ఇది దూరంగా జరిగే గ్యాలక్సీస్ వేగాల్ని కొలుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే హబుల్ కాన్స్టెంట్ గ్యాలక్సీస్ కి ఒక స్పీడోమీటర్ లాంటిది. ఇక్కడే ఒక ట్విస్ట్. ఎందుకంటే హబుల్ టెన్షన్ అనే కొత్త టర్మ్ మన స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. మనకు తెలిసిన యూనివర్సల్ ఎక్స్పాన్షన్ అంటే విశ్వం సాగే రేట్ ని ఇది ఛాలెంజ్ చేస్తుంది. హబుల్ కాన్స్టెంట్ చాలా కరెక్ట్ అని సైంటిస్టులు ఇప్పటి వరకు నమ్ముతూ వచ్చారు. కానీ ఈ మధ్య చూసిన కొన్ని వింతలు ఈ నమ్మకం మీద బురద జల్లుతున్నాయి. టెలిస్కోప్స్ నుండి చూసినప్పుడు గ్యాలక్సీస్ దూరంగా కదిలే స్పీడ్స్ అండ్ మ్యాథమెటిక్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసిన స్పీడ్స్ మ్యాచ్ అవ్వడం లేదు. అసలు ఈ తేడా ఎందుకు వస్తుందో అర్థం కావటం లేదు. అప్పుడే ఒక నమ్మలేని నిజం బయటపడింది. సూపర్ నోవాస్ ని గమనించినప్పుడు ఒకటి అర్థమైంది. మన చుట్టూ ఉండే విశ్వం చాలా వేగంగా సాగుతుంది. అది కూడా విశ్వంలో ఇతర ప్రదేశాల కంటే చాలా వేగంగా. దీని అర్థం మనకి దగ్గరలో ఉండే కాస్మిక్ బాడీస్ అన్ని వేగంగా దూరంగా జరుగుతున్నాయి. అప్పుడే సైంటిస్టులు మనం ఒక కాస్మిక్ వాయిడ్ లో ఉన్నాం అని నమ్మటం మొదలు పెట్టారు. కాస్మిక్ వాయిడ్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే రెండు గ్యాలక్సీస్ మధ్య ఖాళీ. వీటిని అర్థం చేసుకోవాలంటే సమయంలో చాలా వెనక్కి వెళ్ళాలి. ఎంత వెనక్కి టైం ట్రావెల్ చేయాలంటే బిగ్ బ్యాంగ్ వరకు వెళ్లిపోవాలి. బిగ్ బ్యాంగ్ జరక్క ముందు ఆటం కంటే చిన్నగా ఉండే ఒక ప్లాస్మా బాల్ సైజ్ లో విశ్వంలో ఉన్న మొత్తం పదార్థం ఉంది. ఏంటి అంత చిన్న ఖాళీలో విశ్వం మొత్తమా? అదెలా కుదురుతుంది అని మీకు డౌట్ రావచ్చు. ఆ లాజిక్ ని అర్థం చేసుకోవడానికి ప్రస్తుత ఫిజిక్స్ పనికిరాదు. బిగ్ బ్యాంగ్ తర్వాత విశ్వం ఎక్స్పాండ్ అవటం మొదలు పెట్టింది. క్వాంటమ్ ఫ్లక్చుయేషన్స్ లో తేడాల వల్ల కొన్ని చోట్ల ఎక్కువ పదార్థం చేరింది, ఇంకొన్ని చోట్ల తక్కువ పదార్థం చేరింది. దీనివల్ల అసలు ఏమైందంటారు? పదార్థం ఎక్కువ ఉన్న చోట్ల విశ్వం స్లోగా సాగుతుంది, లేని చోట్ల వేగంగా సాగుతుంది. దీనివల్ల విశ్వంలోని కొన్ని చోట్ల పదార్థం ఎక్కువగా చేరి భారీ కాస్మిక్ స్ట్రక్చర్స్ గా ఏర్పడ్డాయి. గ్యాలక్సీస్ అనేవి పెద్ద పెద్ద గోడలు ఫిలమెంట్స్ రూపంలో ఏర్పడి మధ్యలో ఖాళీల్ని వదిలేశాయి. వీటిని కాస్మిక్ వాయిడ్స్ అంటున్నారు. వీటిని డార్క్ స్పేస్ అని కూడా అంటారు. నిజం చెప్పాలంటే ఈ వాయిడ్స్ ఖాళీగా ఉండవు. ఇన్ఫాక్ట్ అన్ని వాయిడ్స్ లో కలిపి చూసుకుంటే విశ్వంలోని 15% పదార్థం ఉంటుంది. వాటిల్లో కూడా కాస్మిక్ దుమ్ము, డార్క్ మ్యాటర్, స్టార్స్, గ్యాలక్సీస్ ఉంటాయి. కాకపోతే విశ్వంలోని మిగిలిన చోట్లతో పోలిస్తే వాటి డెన్సిటీ తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని విశ్వ ఖాళీలు అంటాం. ఇలాంటి వాయిడ్స్ ఎంత సైజ్ లో ఉంటాయో గెస్ చేయండి చూద్దాం. కొన్ని సైజ్ 30 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటే ఇంకొన్ని 300 మిలియన్ కాంతి సంవత్సరాల సైజ్వి కూడా ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కంపారిజన్స్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెబులాస్ మరియు గ్యాలక్సీస్ మధ్య దూరం కొన్ని వందలు, మహా అయితే వేల కాంతి సంవత్సరాలే ఉంటుంది. ఒకవేళ మీరు వాయిడ్స్ మధ్యలో ఉంటే చుట్టూ అంధకారం తప్ప ఏం కనబడదు. వీటిల్లో కొన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి ఖాళీల్ని సూపర్ వాయిడ్స్ అంటారు. ఇలాంటి వాటిల్లో జైంట్ వాయిడ్ చాలా పెద్దది. దీని సైజ్ 1 నుండి 1.3 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఇంత పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో పదార్థం ఉందంటారా? జైంట్ వాయిడ్ లో కూడా 17 వేర్వేరు గ్యాలక్సీ క్లస్టర్స్ ఉన్నాయి. అయితే ఇది విశ్వంలోనే అతి పెద్ద ఖాళీ కాకపోవచ్చు. ఆ ఘనత సిఎంబి కోల్డ్ స్పాట్ కి దక్కుతుంది. ఇది విశ్వంలోనే అతి చల్లటి ప్రదేశం అని చెప్పొచ్చు. దీని వెనకాల ఉన్న నిజాలు కనిపెట్టడానికి సైంటిస్టులు విశ్వ ప్రయత్నాలు చేశారు. 2015లో ఈ సిఎంబి కోల్డ్ స్పాట్ కూడా ఒక సూపర్ వాయిడ్ అయ్యుండొచ్చు అని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. ఎంత పెద్దదంటే భారీ అంధకారంతో నిండిన గ్రేట్ వాయిడ్ కంటే పెద్దవి. సిఎంబి కోల్డ్ స్పాట్ సైజ్ అక్షరాల 1.8 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉండొచ్చు. అంటే టిపికల్ వాయిడ్స్ కంటే 1000 రెట్లు పెద్దది. అయితే ఈ వాల్యూస్ కరెక్ట్ అని అందరూ ఒక కన్సెస్ కి రాలేదు. సో ఈ రోజుటికి కూడా సిఎంబి కోల్డ్ స్పాట్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఇంకొంతమంది సైంటిస్టులు దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్పారు. మన విశ్వం ఇంకో ప్యారలల్ యూనివర్స్ తో ఢీకొన్నప్పుడు వదిలివేయబడిన ఖాళీ ఈ సిఎంబి కోల్డ్ స్పాట్ అంట. ఈ థియరీని సజెస్ట్ చేసిన సైంటిస్టులు ఒక సాహసం చేశారనే చెప్పుకోవాలి. అయితే మన టెక్నాలజీతో ప్యారలల్ యూనివర్స్ కొలిజన్ థియరీ నిజమో కాదో ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్. ఏదేమైనా విశ్వం ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఈ వాయిడ్స్ పెద్దవవుతాయి. గ్యాలక్సీ క్లస్టర్స్ ని కనెక్ట్ చేసే గోడల్ని సాగదీసి చివరికి చించేస్తాయి.
చివరికి ఈ వాయిడ్స్ అన్ని కలిసిపోయి గ్యాలక్టిక్ క్లస్టర్స్ ని ఒంటరివి చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే వాయిడ్స్ విశ్వాన్ని మింగేస్తాయి. విశ్వంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన చుట్టూ చాలా తక్కువ గ్యాలక్సీస్ ఉన్నాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సహాయంతో సృష్టించిన కాస్మిక్ మోడల్స్ ని ఇది వైలేట్ చేస్తుంది. అంటే స్టాండర్డ్ మోడల్ కంటే గ్రావిటీ వేరుగా పనిచేస్తుంది. అందుకే వాయిడ్స్ లాంటి తక్కువ డెన్సిటీ ఉన్న ప్రాంతాలు ఉండకూడదు. మనం ఉన్న ఖాళీని లోకల్ హోల్ అని పిలవటం మొదలు పెట్టారు. దీన్ని బట్టి ఫెర్మి పారాడాక్స్ ని వివరించొచ్చు. మధ్యలో ఈ ఫెర్మి పారాడాక్స్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే విశ్వంలో బిలియన్ల కొద్ది స్టార్స్, వాటి చుట్టూ లెక్క పెట్టలేనన్ని గ్యాలక్సీస్ ఉండగా ఇప్పటి వరకు భూమి బయట జీవాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయాం? మన చుట్టూ పదార్థం కంటే ఖాళీ ఎక్కువగా ఉండటం వల్ల వేరే గ్రహాల్లో జీవం పుట్టి ఉండకపోవచ్చు. అయితే విశ్వంలో ఇతర జీవులు మన లోకల్ వాయిడ్ బయట పుట్టి ఉండొచ్చు. అయితే మనం నమ్మకాన్ని వదులుకోకూడదు. సూర్యుడికి దగ్గరగా ఉండే మెర్క్యూరీ మరియు వీనస్ లాంటి గ్రహాల్లో అధిక వేడి వల్ల జీవం పుట్టలేదు. ప్రస్తుతానికి వీనస్ ఒక మండే నరకంలా కనపడినా ఇదివరకు దాని మీద జీవం ఉండొచ్చు. ఇదివరకే కాదు, ఇప్పుడు కూడా వీనస్ మీద జీవం ఉండొచ్చు. కాకపోతే మనలాంటి కాంప్లెక్స్ మల్టీసెల్యులర్ జీవులు కాకుండా బ్యాక్టీరియా లాంటి సింగిల్ సెల్ జీవులు బతికుండే అవకాశం ఉంది. కానీ అవి వీనస్ సర్ఫేస్ మీద కాకుండా జీవానికి అనుగుణంగా ఉండే మేఘాల్లో తేలుతున్నాయేమో. ఈ రోజుల్లో చల్లటి ఎడారిలా ఉండే మార్స్ కోట్ల సంవత్సరాల క్రితం నదులు, పెద్ద పెద్ద సముద్రాలతో కళకళ్లాడుతూ ఉండేది. నీరు ఉంటే మరి జీవం ఉంటుంది అని ఖచ్చితమైన ఫ్యాక్ట్ మర్చిపోకూడదు. ఇలాంటి మార్షియన్ జీవులు డైనోసార్స్ వదిలేసినట్టుగా శిలాజాలు వదిలేసి ఉండాలి. ఇన్ఫాక్ట్ మార్స్ నేల లోపల జీవం ఇంకా బతికుండే అవకాశం లేకపోలేదు. మార్స్ రోవర్ తవ్విన రాళ్లు మరియు భూమి మీద పడిన మార్షియన్ మీటియోరాయిడ్స్ లో ఇలాంటి శిలాజాలని గుర్తించారు. కానీ వాటి మీద ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయాలి. జూపిటర్ మరియు సాటర్న్ లాంటి గ్రహాల్లో మొత్తం వాయువులే ఉంటాయి. అందుకే వీటిని గ్యాస్ జైంట్స్ అంటారు. వీటితో పాటు నెప్ట్యూన్ అండ్ యురేనస్ లాంటి ఐస్ జైంట్స్ లో కూడా జీవం ఉండే ఛాన్స్ చాలా తక్కువ. కానీ వాటి చంద్రుల కథ వేరుగా ఉంది. యూరోపా సర్ఫేస్ కింద నీటి సముద్రాలు ఉన్నాయి. సో వీటిలో జీవం చక్కగా ఈదుతూ ఉండొచ్చు. టైటన్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ మూన్. ఏకంగా దాని సర్ఫేస్ మీద మీథేన్ సముద్రాలు, సరస్సులు ఉన్నాయి. కానీ టెంపరేచర్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇంతటి కోల్డ్ వాతావరణంలో జీవం ఉండగలదో లేదో మనకి కరెక్ట్ గా తెలియదు. అయితే ఈ సెలెస్టియల్ బాడీస్ అన్నిట్లో జీవం ఉందా లేదా అని ఖచ్చితంగా నిర్ధారించుకోవాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. స్పేస్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయితే 22వ శతాబ్దం కల్లా ఒక మనిషి సోలార్ సిస్టమ్ అంచుల వరకు వెళ్లి పరిశోధన చేసి మళ్లీ తిరిగి రాగలడు. కాంతిలో 2% వేగం సాధించిన మన సోలార్ సిస్టమ్ ని పూర్తిగా శోధించవచ్చు. ఇక సోలార్ సిస్టమ్ బయట సంగతేంటి? కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం మనం గమనించగలిగిన విశ్వంలో 5.3 బిలియన్ హ్యాబిటబుల్ ప్రపంచాలు ఉండొచ్చు. అంటే జీవం బతకడానికి అనువైనవి అని అర్థం. అందులో ఒకటైన కెప్లర్ 186f సైంటిస్టుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఇది కూడా భూమి లాంటి హ్యాబిటబుల్ గ్రహమే, కాకపోతే 10% పెద్దగా ఉంటుంది. ఇది 490 కాంతి సంవత్సరాల దూరంలో ఉండే రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఎక్కువే అనిపించవచ్చు, కానీ సూపర్ వాయిడ్ సైజులతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. సో మనం ఒక లోకల్ వాయిడ్ లో ఉన్న మన దగ్గరలో ఇన్ని స్టార్స్ అండ్ గ్రహాలు ఉండటం వల్ల మనం చాలా లక్కీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.